హాయ్ అండి, మిస్టర్ యాటిట్యూడ్ హస్బెండ్ పార్ట్ 14. ఒక అందమైన చిరునవ్వు తన వైపుకి నడుస్తూ వస్తూ ఉంటే మనసుకి ఏదో తెలియని ఆనందం. తనని చూస్తూ రెప్పవేయటం మర్చి తన ఎదురుగా నవ్వుతూ నిలబడిన తన రూపాన్ని చూస్తూ నెమ్మదిగా తన చెయ్యి ఆమె చెంపను తాకుపోయేంతలోపే ఫోన్ కాల్తో ఉలిక్కిపడి లేస్తాడు అభి. ఛ అంటూ తల పట్టుకుని ఫోన్ వైపుకి చూస్తాడు. చెప్పరా వాసు అంటూ మాట్లాడుతూ ఇంటికి వెళ్తాడు. అలా ఆ రోజు ఎప్పటికీ గడుస్తుందా? ఎప్పుడు ఆ అమ్మాయిని మళ్ళీ చూస్తానా అంటూ రిసెప్షనిస్ట్ ని అడిగి పేరు తెలుసుకోవడంతో జానకి అంటూ తన పేరునే తలుచుకుని తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు మన అభి. హేమేంద్ర బావా అలా నవ్వుతున్నావు? దానికి అభి నవ్వుతూ, ఈ రోజు ఒక అద్భుతాన్ని చూశాన్రా. రూపంలో దేవకన్య అయితే మంచితనం తన గుణంలో దేవతరా. దేవకన్యలు కళ్ళకు మాత్రమే నచ్చుతారు, కానీ ఈ దేవత నా మనసుకు నచ్చేసిందిరా అని అభి అంటుంటే వాసు ఆశ్చర్యంగా చూస్తాడు అభి వైపుకు. ఇక అలా ఆ రోజు నైట్ అంతా తన గురించే మాట్లాడుతూ ఆలోచిస్తూ తన ఆలోచనలతోనే రోజు గడిచి మరుసటి రోజు లేచి వెంటనే రెడీ అవుతాడు అభి. ఏరా ఈ రోజు కూడా కాలేజ్కి రావా? ట్రై చేస్తాను వాసు. చిన్నీని ఈ రోజు డిశ్చార్జ్ చేస్తారంట. టైం ఉంటే అప్పుడు వస్తాను. చిన్ని కోసమా లేక నీ దేవత కోసమా? దానికి అభి నవ్వుతూ ఇద్దరి కోసం అంటూ నవ్వుతూ హాస్పిటల్కి వెళ్తాడు. ఇంతలో పోలీసులు అభికి కాల్ చేసి వస్తున్నాం అనగానే హాస్పిటల్కి వెళ్తాడు అభి. పోలీసులు పాప దగ్గర జాను దగ్గర వాంగ్మూలం తీసుకుని పాప మావయ్యని అరెస్ట్ చేస్తారు. పోలీసుల పర్మిషన్ తో డిశ్చార్జ్ అయిన వెంటనే హాస్పిటల్ నుండి ఆశ్రమానికి తీసుకుని వెళ్తుంది జాను. అభి కూడా జానుతో వెళ్తాడు. ఆ రోజంతా జానుని చూసి తనేంటి అనేది కొంచెం కొంచెంగా మళ్ళీ అర్థం చేసుకుంటూ ఉంటాడు. అలా కొన్ని రోజులైతే గడుస్తాయి. తర్వాత జానుని కలవడం కుదరదు అభికి. ఎందుకంటే ఒక అమ్మాయిని మాటి మాటికి వెళ్ళి కలిసి తన గురించి ఏమనుకుంటుందో, ఆ అమ్మాయి మళ్ళీ ఎంత ఇబ్బంది పడుతుందో అన్న భావన వల్ల నాకు కలవలేకపోతాడు అభి. ఇక అలా కొద్ది రోజుల తర్వాత హర్ష ఇంకా వాసుతో మాట్లాడుకుంటూ కాలేజీలోకి వస్తాడు. ఏరా ఈరోజు ప్రాజెక్ట్ నోట్స్ కంప్లీట్ అయ్యిందా? లేదురా అని అంటుంటే ఎలా కంప్లీట్ అవుతుందిరా? ఎప్పుడు చూడు ఆ అమ్మాయి జ్ఞాపకాలతోనే ఉంటున్నాడు. పోనీ ఆ అమ్మాయిని కలిసి తనతో మాట్లాడి రారా అంటే వినడు. వాసు రే ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావా అంటే, ఆ అమ్మాయి వెంట తిరిగి మనం మజ్నులో అనిపించుకొని వాళ్ళు ప్రేమించకపోతే మనం దేవదాసులు అయిపోయి ఆ అమ్మాయిలను బ్యాట్ చేసేస్తాం. కానీ మనం మజ్నులు అనిపించుకోవటానికి ఆ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెడుతున్నామో అర్థం చేసుకోవటం లేదు. ప్రేమించడం అంటే వెంటపడి వేధించడం కాదురా. ఇష్టపడి తనకు నచ్చిన విధంగా మనల్ని మనం ఉంచుకుని మన ప్రేమ నిజమైనది అని ప్రూవ్ చేసుకోవటం. తన ఇష్టాలకి తన వాల్యూస్ కి రెస్పెక్ట్ ఇస్తూ తనని గౌరవించడం. నిజంగా గౌరవించడం వస్తే ఆ అమ్మాయికి ఏదైతే నచ్చదో అవి మనం చెయ్యం. ప్రేమ అంటే అది. నేను అదే చేస్తున్నా. తన వెంటపడి కాదు, తనని గౌరవించి ప్రేమించాలి అనుకుంటున్నా. ఎలా అయితే ఆ అమ్మాయితో నీ ప్రేమ విషయం ఇక చెప్పినట్టే వాసు అంటూ భుజంపై చేయి వేసి చెప్తాను. కానీ తను వెంటపడి కాదు, అర్థం చేసుకుని తనకి నా ప్రేమ అర్థమయ్యేలా అని అంటూ మాట్లాడుతూ వెళ్తున్న అభి ఎదురుగా చూసి షాక్ అవుతాడు. ఎదురుగా జాను వేణుతో కలిసి బైక్ పై వస్తూ ఉంటుంది. రేవాడు మన వేణు కదా, తనతో ఎవరో అమ్మాయి రా అంటూ ఆశ్చర్యంగా చూస్తాడు హర్ష. అవునరా, వీడు అమ్మాయిలను కూడా బైక్ మీద తిప్పుతాడా? ఎవడ్రా అమ్మాయి అని అంటుంటే ఎక్కడో చూసినట్టు ఉందరా అమ్మాయిని అంటూ చూస్తూ ఉంటాడు వాసు. సడన్ గా తనని ఎక్కడ చూశాడో గుర్తు పెట్టి, రే తను అమ్మాయే కదరా, ఆ రోజు కార్ దగ్గర వీడి జూలియట్ అని అంటుంటే, అంటే వీడి ప్రేమ అంటూ షాక్ అవుతాడు హర్ష. అంటే అమ్మాయి మన వేణుగాడిని అంటుంటే నోరు ముయ్యండ్రా అంటాడు అభి కోపంతో. ఇద్దరు షాక్ అయి చూస్తారు అభిని. ఏంట్రా సైలెంట్ గా ఉంటే నోటుకు వచ్చింది మాట్లాడిస్తున్నారు? ఒక అమ్మాయి అబ్బాయి బైక్ మీదకి వస్తే వాళ్ళ రిలేషన్ ఒకటేనా? ఏ అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ తోనే వస్తారా? అన్నయ్యలతో లేదా తమ్ములతో ఫ్రెండ్స్ తో రారా? ఎప్పటికీ మన ఆలోచనలు మారవరా? చే ఇవి బయట కూడా జరుగుతూ ఉన్నాయి అని అంటుంటే, సారీరా బావా సారీ అంటూ తలదించుకుంటారు ఇద్దరు సిగ్గుతో వాళ్ళు మాట్లాడిన మాటలకి. ఇంకెంతలో బైక్ పార్క్ చేసి ఎదురుగా అభి వాసు ఇంకా హర్షాలని చూసి జాను కమ్ అంటూ తీసుకుని వెళ్తాడు వేణు. హాయ్రా బావా అంటూ నవ్వుతాడు వేణుని చూసి అభి ఇంకా తన ఫ్రెండ్స్. అభిని సడన్ గా చాలా రోజుల తర్వాత అక్కడ చూసి ఆశ్చర్యపోతుంది జాను. జానుని చూసి నవ్వుతూ,
హలో జానకి గారు అని అంటుంటే హాయ్ అంటూ తల ఊపుతుంది జానకి. దానికి వేణు ఆశ్చర్యంగా చూస్తూ, జాను నీకు ముందే తెలుసా? హా అన్నయ్య, చెప్పనుగా ఆ రోజు యాక్సిడెంట్ అని అంటుంటే, అన్నయ్య అంటూ షాక్ అవుతారు వాసు ఇంకా హర్షాలు. అభి ఇంకా తన ఫ్రెండ్స్ ఒకరినొకరు చూసుకుంటారు. అభిని చూసి తల కిందకి దించుకుంటారు వాళ్ళ ఫ్రెండ్స్, ఇందాక మాట్లాడిన మాటలకి సిగ్గుతో. ఓ, అంటే ఆ రోజు అభియేనా అంటూ అభిని చూసి థ్యాంక్స్ రా అంటాడు వేణు. రే, ఆ రోజు మేము హెల్ప్ చేయలేదురా, థ్యాంక్ యూ చెప్పడానికి, యాక్సిడెంట్ చేసాం అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతకీ జానకి గారు ఈ కాలేజ్ లో అంటూ ప్రశ్నార్థకంగా చూస్తాడు అభి. ఈ రోజే కాలేజ్ లో అడ్మిషన్ రా, బీటెక్ ఫస్ట్ ఇయర్. యాక్చువల్లీ కాలేజ్ ఫస్ట్ డేనే రావాలి తెలుసు కదా, కానీ ఆ రోజే యాక్సిడెంట్, అందుకే రాలేదు. ఇంకా తర్వాత పని మీద రావటం కూడా అవ్వలేదు అని అంటుంటే అభి మనసులో ఆనందం రెట్టింపైపోతుంది. జాను అంటూ, నువ్వు క్లాస్కి వెళ్ళు, నేను ఆఫ్టర్నూన్ కలుస్తాను, ఓకే అన్నయ్య అంటూ క్లాస్కి వెళ్ళిపోతుంది జానకి. జానకి వెళ్ళిన వైపుకే చూస్తూ ఉంటాడు అభి. గతం తాలూకు జ్ఞాపకాల నుండి ఒక్కసారిగా మళ్ళీ వెనక్కి వచ్చి కార్ సడన్ బ్రేక్ వేస్తాడు అభి. జాను అంటూ అరుస్తూ కోపంతో తనకి తానే గాయం చేసుకుంటాడు. మరి జాను తిరిగి వస్తే మహా పరిస్థితి ఏంటి? జానుని ఎవరు కిడ్నాప్ చేశారు? ఇలాంటి అమ్మాయి ప్రేమించి వెళ్ళిపోయిందంటే ఎవరైనా నమ్ముతారా? అంత మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి. మన మహా కూడా ఏది తక్కువ కాదులే. చూద్దాం మరి వచ్చే ఎపిసోడ్ లో. సారీ అండి, ఎపిసోడ్ చాలా చిన్నది వచ్చింది. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ లాంగ్ వేయడానికి నేను ట్రై చేస్తాను. అలానే చిన్న ఎపిసోడ్ ఇచ్చానని నన్నేమీ అనుకోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను అందరూ కూడా విష్ చేశారు, మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.